శ్రీ గురుభ్యో నమః. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 7వ తేదీ ఏర్పడబోయే సంపూర్ణ చంద్రగ్రహణం గురించిన విశేషాలు తెలుసుకుందాం. అసలు గ్రహణం అంటే ఏమిటి, ఎవరెవరు గ్రహణాన్ని ఎలా నిర్వచించారో చూద్దాం. మన పూర్వీకులు చెప్పిన గ్రహణం గురించి ముందుగా తెలుసుకుందాం. పూర్వం దేవతలు రాక్షసులు పాలసముద్రాన్ని చిలికి అమృతాన్ని సంపాదించారు. దుష్టులైన రాక్షసులకు అమృతం అందితే లోకాలన్నిటికీ ప్రమాదం కలుగుతుంది, అశాంతి కలుగుతుందని భావించిన విష్ణుమూర్తి మోహిని అవతారాన్ని ధరించి దేవతలకు రాక్షసులకు అమృతాన్ని పంచుతానని వాళ్ళని చెరో వరుసలో కూర్చోపెట్టి దేవతలకు అమృతం పోస్తూ రాక్షసులకు పోస్తున్నట్టుగా నటిస్తూ ఉంటాడు. ఇంతలో స్వర్భాను అనే రాక్షసుడు దేవతల వరుసలో వచ్చి కూర్చుంటాడు. ఆ విషయాన్ని గమనించిన విష్ణువు దేవతల వరుసలో ఉన్న అతనికి కూడా అమృతాన్ని పోస్తాడు. సూర్యచంద్రులు స్వర్భానుని గమనించి మోహినికి వీడు రాక్షసుడు అనే విషయాన్ని చెబుతారు. వెంటనే మోహిని రూపంలో ఉన్న విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి స్వర్భాను శిరస్సును నరికివేస్తాడు. అయితే అప్పటికే అమృతం అతని గొంతులోకి వెళ్ళిపోయింది. సుదర్శన చక్రం అతని శిరస్సును ఖండిస్తుంది. అమృతం తాగడం వల్ల దాని ప్రభావంతో స్వర్భాను నశించకుండా శాశ్వతంగా జీవిస్తూ తలభాగం రాహువుగాను శరీర భాగం కేతువు అనే పేరుతో గ్రహంగా రూపాంతరం చెందుతాడు. తనకు ఈ స్థితి పట్టడానికి కారణమైన సూర్యచంద్రులపై కోపంతో వారిని మింగచూస్తాడు. సూర్యచంద్రులు ఇరువురు ఎక్కడికో వెళ్ళి దాక్కుంటారు. లోకాలన్నీ చీకట్లలో అంధకారంలో అలమటించిపోతాయి. ఆహారం ఓషధులు వంటివి లభించక అల్లాడిపోతారు. దాంతో ఇంద్రాది దేవతలు రాహుకేతులను పిలిచి సూర్యచంద్రులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో మీకు అందుబాటులో ఉంటారు కాబట్టి మిగిలిన రోజులలో వారిని బాధించవద్దని, ఆ రోజు సూర్యచంద్రులు మీకు అధీనంలో ఉంటారు అని చెబుతారు. మిగతా సమయంలో వారిని బాధించవద్దని, అమావాస్య పౌర్ణమి రోజులలో వారి శక్తి కన్నా మీ శక్తి అధికంగా ఉంటుంది అంటూ వరమిస్తారు. అందుకే రాహుకేతువులు అమావాస్య పౌర్ణమి రోజులలో సూర్యచంద్రులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. అమావాస్య పౌర్ణమి రోజులలోనే సూర్యచంద్ర గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి. అమావాస్య రోజు సూర్యగ్రహణం, పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఏర్పడుతూ ఉంటుంది. రాహుతో కలిస్తే అది రాహుగ్రస్త సూర్యగ్రహణం, రాహుగ్రస్త చంద్రగ్రహణం అని, కేతువుతో కలిస్తే కేతుగ్రస్త సూర్యగ్రహణం లేదా కేతుగ్రస్త చంద్రగ్రహణం అని పిలుస్తూ ఉంటారు. గ్రహణం అంటే గ్రహించడం లేదా పట్టుకోవడం అని అర్థం. రాహు కోపంతో సూర్యుని పట్టుకుంటే సూర్యగ్రహణమని, చంద్రుని పట్టుకుంటే చంద్రగ్రహణమని పిలుస్తూ ఉంటాం. ఇక ఆధునిక విజ్ఞాన శాస్త్రం గ్రహణం గురించి ఏం చెప్పిందో చూద్దాం. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు భూమి యొక్క నీడ చంద్రుడిపై పడుతూ ఉంటే దీన్ని చంద్రగ్రహణం అంటాం. సూర్యుని వెలుగు చంద్రుడిపై పూర్తిగా లేదా కొంత భాగం పడకుండా ఆగిపోయినప్పుడు చంద్రుడు మసకబారినట్లుగా లేదా పూర్తిగా నల్లగా కనిపిస్తాడు. ఈసారి సెప్టెంబర్ 7వ తేదీ మనం చూడబోయే చంద్రగ్రహణం ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనంత ఎక్కువ సమయం పడుతున్నది. ఇది ఖగోళ శాస్త్రానికి సంబంధించిన అద్భుతమైన ఘటన. భూమి యొక్క వాతావరణం కారణంగా చంద్రుడు ఎర్రటి రంగులో కనిపించబోతున్నాడు. ఈ ఎర్రటి చంద్రుడినే రక్తచంద్రుడు అని కూడా పిలుస్తారు. ఇక గ్రహణ కాలాన్ని చూద్దాం. ఈ చంద్రగ్రహణం 7వ తేదీన రాత్రి 9:58 గంటలకు మొదలై సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున 1:26 వరకు ఉంటుంది. గ్రహణం వ్యవధి 3 గంటల 28 నిమిషాలు. గ్రహణ మధ్యకాలం 11 గంటల 42 నిమిషాలు. అంటే సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 11 గంటల 42 నిమిషాల సమయానికి చంద్రుడు పూర్తిగా కనపడడు. గ్రహణ ముగింపు కాలం తెల్లవారుజామున 1 గంట 26 నిమిషాలకు పూర్తవుతుంది. గ్రహణ సమయంలో పాటించవలసిన నియమాలు. ఈ గ్రహణ సమయంలో దైవ ప్రార్థన చేసుకోవాలి. గురు మంత్రాలను స్మరించుకోవడం మంచిది. మామూలుగా చేసే జపతపాల కన్నా గ్రహణ సమయంలో చేసే జపతపాలు 1,000,000 రెట్ల ఫలితాన్ని ఇస్తాయంటారు పెద్దలు. చంద్రగ్రహణే విశేషేణ జపం స్నానం దానం తథా మనఃశుద్ధిం విద్యాయైవ పుణ్యం ఫలం లభేత్ ధ్రువం. చంద్రగ్రహణే విశేషేణ జపం స్నానం దానం తథా మనఃశుద్ధిం విద్యాయైవ పుణ్యఫలం లభేత్ ధ్రువం.
చంద్రగ్రహణ సమయంలో జపం, స్నానం, దానం చేసి మనసును శుద్ధిగా ఉంచితే తప్పకుండా శ్రేష్టమైన పుణ్యఫలాన్ని పొందగలం అని ఈ శ్లోక భావం. చంద్రగ్రహణం సమయంలో పాటించవలసిన నియమాలను చూద్దాం. గ్రహణ సమయంలో దైవ ప్రార్థన చేసుకోవాలి. గురుమంత్రాన్ని స్మరించుకోవడం మంచిది. ఏమీ తినకూడదు. గ్రహణం విడిచే వరకు నిద్రించకూడదు. ఎవరైనా గ్రహణాన్ని చూడదలుచుకుంటే ప్రత్యేకమైన కళ్ళజోడును పెట్టుకుని మాత్రమే చూడాలి. తిన్నగా గ్రహణాన్ని చూస్తే కంటి చూపు దెబ్బతినే అవకాశం ఉంది. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఎక్కడికి వెళ్ళకూడదు. ఇంట్లో కూడా కదలకుండా కూర్చోవాలి. గ్రహణం విడిచిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకోవాలి. తరువాత స్నానం చేయాలి. గ్రహణానంతరం నది లేదా కాలువలో స్నానం చేయగలిగితే శ్రేష్టం. రుద్రాక్ష ధరించడానికి చంద్రగ్రహణ సమయం మంచిది. గ్రహణ సమయంలో పాదరస శివలింగాన్ని దర్శించుకున్నట్లయితే ఆర్థికాభివృద్ధి ఉంటుంది, అనారోగ్యాలు నశిస్తాయి, ఎలాంటి కలతలు కల్లోలాలు దరిచేరవు అని పెద్దలు అంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహుకేతువులు ఛాయాగ్రహాలని, ఆయా ఛాయాగ్రహాలు సూర్యచంద్రులపై పడటం లేదా అడ్డు రావడం వల్ల గ్రహణం ఏర్పడుతుందని, ఈసారి ఏర్పడబోయే గ్రహణం శతభిష, పూర్వభాద్ర నక్షత్రాల యందు సంభవించటం వల్ల ఈ 2 నక్షత్రాల జాతకులు మరియు కుంభరాశి వారు ఈ గ్రహణం చూడకూడదు. సమాజంలో కొంతమంది నాస్తికులు గ్రహణ సమయంలో పాటించవలసిన నియమాలను గురించి ఇదంతా ట్రాష్ అంటూ కొట్టిపారేస్తున్నారు. అసలు గ్రహణ సమయంలో నియమాలు ఎందుకు పాటించాలి అనే విషయాన్ని మన ఋషులు ఏమని చెప్పారో ఒకసారి చూద్దాం. సూర్యచంద్రులు ఈ 2 గ్రహాలు లోకాలన్నిటికీ ఆధారం. మనకు ఆహారం, వర్షం, ఔషధులు ఇలా మనం జీవించడానికి అవసరమైనవన్నీ సూర్యచంద్రుల ద్వారానే లభిస్తాయి. వాటికి కష్టం వచ్చినప్పుడు, వాటికి శక్తి తగ్గినప్పుడు మనకెందుకులే అని వదిలేస్తామా? మనకు సహాయం చేసిన వారికి తిరిగి సహాయపడే అవకాశాన్ని అందిపుచ్చుకొని గ్రహణ సమయంలో పారాయణ, జపతపాలు చేసుకుని పొందిన శక్తిని సూర్యచంద్రులకు ధారపోసి వారు తిరిగి శక్తివంతులయ్యేలా చేయాలని, ఇది ఒక ప్రకృతి ఆరాధన అని ఋషులు, మునులు ఈ నియమాలను ఏర్పాటు చేశారు. కాబట్టి భావాన్ని చూపే సమయంగా భావించి ఆయా నియమాలను పాటించడం ధర్మం. రాబోయే 100 సంవత్సరాల కాలంలో ఎప్పుడు ఏ గ్రహణం ఏర్పడుతుందో అనే విషయాన్ని తమ తపశ్శక్తితో, ఎలాంటి ఆధునిక పరికరాలు లేకుండా తమ తపశ్శక్తితో, మనోనేత్రంతో చూసి చెప్పగలిగిన ఋషులు, పెద్దలు చెప్పిన నియమాలు పాటించడం వల్ల వచ్చే తప్పేం లేదు కదా. అందుకని అనవసరమైన అపోహలు వీడి గ్రహణ సమయంలో భగవన్నామస్మరణ చేద్దాం. భగవంతుని ఆశీస్సులతో మనశ్శక్తిని పుంజుకుందాం. హాయిగా, ఆరోగ్యంగా ఉందాం. ధన్యవాదాలు.